హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పకోడీ అనమాట. నేనైతే జెప్టో నుండి మామూలుగా హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అయితే తెప్పించుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి 2-3 సార్లు కడుక్కొని పెట్టుకున్నానండి. దాంట్లోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. చికెన్ అయితే చాలా బాగుంది, నీట్గా భలే ఉంది. నేనే కట్ చేసుకున్నాను. దాంట్లోకి సాల్ట్, బిర్యానీ మసాలా, ధనియా పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను బయట తెచ్చింది వేస్తున్నాను. ఇంట్లో అయిపోయిందండి. సడన్గా అంటే మళ్ళీ దంచుకోవడం కష్టం కదా. ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే వేసాను. ఒక 3 స్పూన్ల శనగపిండి అయితే వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకున్నాను, గడ్డ పెరుగు. ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాను. దాన్నంతా ఒకసారి బాగా కలిపి 1 గంట సేపు 2 గంటల సేపు అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మనము ఆన్లైన్లో చికెన్ తెప్పించుకున్నామంటే ఆల్రెడీ దాంట్లో ఫ్రిడ్జ్లో నుండే వస్తుంది చికెను. ఇది మనం 2 గంటలు పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. నేను మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఉంది. స్టవ్ పై బాండీ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని, తక్కువ వేసుకోండి, ఆయిల్ అంత నీస్ అవుతుంది కదా, అందుకని ఆయిల్ అనేది తక్కువ వేసుకొని ఒక్కొక్క ముక్కగా తీసి వేసేసుకోండి. నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఒక్కొక్క ముక్క తీసి వేసేసుకోండి. దీంట్లో కలర్ లాంటివి ఏం కలపలేదండి, నేను హోమ్ మేడ్ కదా, కలర్ అనేది నేను కలపలేదు. కలర్ అనేది కలిపితే కనుక చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మామూలు ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో అలా చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి. కొంచెం 1-2 నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు కదిలించుకొని మొత్తము ఫస్ట్ హైలో స్టవ్ పెట్టినా కూడా ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ సిమ్ కంటే కొంచెం మీడియంగా పెట్టుకోండి. అప్పుడు బాగా వేగుతాయి అన్నమాట. లోపల కూడా కుక్ అయ్యి ఈ కారం ఉప్పు అంతా లోపలికి కూడా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదండి. అన్నీ ఇలాగే వేసుకుందాం మనము. చాలా బాగుంటుంది తినడానికి. నేనైతే ఎర్ర కందిపప్పుతో టమాటా పప్పు అయితే చేశాను. అన్నీ అయిపోయిన తర్వాత కాస్తంత కరివేపాకు, 2 పచ్చిమిర్చి కూడా కాల్చుకున్నానండి. నేను ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి తింటారు కదా, మా ఇంట్లో చాలా తక్కువ పచ్చిమిర్చి తినడం అనేది. అలా అయితే వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి. రెడీగా ఉన్నాం తినడానికి. నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్